ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఇదే. అరెస్ట్ల పర్వం ఇక్కడే ఆగుతుందా? మరొక అడుగు ముందుకేసి కీలకమైన ఆ సెంటర్ కి కూడా వెళుతుందా? రెడ్ బుక్ లో నెక్స్ట్ పేజీ కంటెంట్ అదేనా? ఏమో, పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇంతకీ జాబితాలో తరువాత ఎవరు ఉండబోతున్నారు చూద్దాం. గన్నవరం గరం గరం తర్వాత వేడి పుట్టేది అక్కడేనా? మాజీ ఎమ్మెల్యేతో మొదలెట్టి మాజీ మంత్రికి మడతెట్టేస్తారా? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని షేక్ చేస్తుంది. మరీ ముఖ్యంగా వైసీపీ గ్రౌండ్ లో వైబ్రేషన్స్ వచ్చేశాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో కేసులో వంశీని కూడా అరెస్టు చేయడం పొలిటికల్ గా హీటు పెంచేసింది. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమేనని ప్రతిపక్ష వైసీపీ అంటుంటే, అలాగైతే ఎప్పుడో లోపలేసేవాళ్లమంటూ బదులిస్తోంది అధికార పార్టీ. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా ఇప్పుడు జరుగుతున్న చర్చల్లా ఒకటే. ఈ అరెస్టుల పర్వం ఇక్కడే ఆగుతుందా, ఇంకా ముందుకు వెళ్తుందా అన్నదే ఆసక్తి రేపుతుంది. గన్నవరం దాకా వచ్చిన వ్యవహారం ఇంకాస్త ముందుకు వెళ్లలేదా అనే గుసగుసలు మొదలయ్యాయి. ఇక తర్వాతి టార్గెట్ మాజీ మంత్రి కొడాలి నాని ఉరఫ్ శ్రీ వెంకటేశ్వరరావేనన్న చర్చ మొదలైంది. వయా గన్నవరం గుడివాడకు కూడా ఈ అరెస్టుల ఎపిసోడ్ కొనసాగుతుందని పొలిటికల్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అంటే అతి త్వరలో కొడాలి నానిని కూడా అరెస్టు చేయడం ఖాయమన్న ముచ్చట తాజాగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అందుకు కూటమి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. ఒక నాయకుడు క్యాసినో పెట్టిస్తాడు, నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు, అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్లో సొంత భార్యనే కేసులో ఇరికిచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులు. తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. వంశీదే అక్రమ అరెస్ట్ అని తామంటుంటే ఇక కొడాలి దాకా ఏంటి? మరెక్కడికైనా వెళ్ళొచ్చంటున్నారు వైసీపీ నేతలు. తాము దేనికైనా సిద్ధంగానే ఉన్నామంటూ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మీ సామాజిక వర్గం అయితే మా పార్టీలో ఉండకూడదా? మిమ్మల్ని విమర్శించకూడదా? అప్పుడు ఏమైంది? కొడాలి నాని సంగతి కూడా చూస్తూ ఉంటున్నారంట. చూద్దాం. ప్రజాస్వామ్యంలో అన్ని నోట్ చేసుకునే ఉంటారు, అన్ని బాకీలు తీరుస్తారని కూడా నేను మనవి చేస్తున్నా. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు ఆ బుక్కులోని తర్వాత పేజీలో కొడాలి నాని పేరే ఉండి ఉంటుందని భావిస్తున్నారు. గతంలో గుడివాడ సెంటర్లో సభ పెట్టి బూతుల మంత్రికి బుద్ధి చెబుతానంటూ కొడాలి నానికి నారా లోకేష్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ను కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఆ సన్నబియ్యం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించాడు. ఆ సన్నబియ్యం సన్నాసికి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇంకొక తల్లిని అవమానించాలంటే, పేరెత్తాలంటే పోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఈ ప్రచారమే నిజమైతే అరెస్టుల పర్వం గన్నవరం నుంచి గుడివాడకు షిఫ్ట్ అవ్వడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఏం జరుగుతుందో చూడాలి మరి.